తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగులో ప్రతిరోజు రాత్రి 7 గంటల స్లాట్లో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్న ధారావాహిక నిండు నూరేళ్ల సావాసం. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ని సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన లాంచ్ చేశారు. ఈ ధారావాహిక రాత్రి 7 గంటల స్లాట్లో ఇప్పటి వరకు ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. రిచర్డ్ జోస్, పల్లవి గౌడ, నిషా గౌడ ఈ సీరియల్లో ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. రీసెంట్ గా నిండు నూరేళ్ల సావాసం ధారావాహికలో పల్లవి గౌడ డ్యూయల్ రోల్లో వచ్చారు. ఆరు పాత్రతో పాటు అనామిక అనే కొత్త పాత్రని కథలో ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం నిండు నూరేళ్ల సావాసం ధారావాహిక టైమింగ్స్ ని మార్చేస్తున్నారు. మార్చి 3 నుండి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ టైమింగ్స్ మారుతున్నాయి. ఒక అరగంట ముందుగా నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ని మార్చి 3 నుండి వేయబోతున్నారు. సోమవారం నుండి ఆదివారం వరకు సాయంత్రం 6:30 ఇకపై నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఇంతవరకు 7 గంటల స్లాట్ లో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. మరి 6:30 స్లాట్ లో ఈ సీరియల్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ని 7 గంటల నుండి కదిలించి 6:30కి తీసుకెళ్లడం మీకు ఎలా అనిపిస్తోంది? ఈ సీరియల్ టైం చేంజ్ పై మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయగలరు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.